ప్రస్తుతం మన భారతదేశంలో జరుగుతున్న అనేక విషాద సంఘటనలు నా హృదయాన్ని ఎంతో కలిచివేస్తున్నాయి. ఈ సంఘటనలన్నీ అపవాది యొక్క కుయుక్తి క్రియలే. ఇప్పుడు ఉన్న ఈ భయంకరమైన దినాల్లో ఒకటి కాదు, రెండు కాదు, దానికంటే ఎక్కువగా ఆడపిల్లల మీద, స్త్రీల మీద, వృద్ధుల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన భారతదేశం దుఃఖంతో, వేదనతో, భయంతో, ఆందోళనతో, విచారణతో, సందేహంతో నిండి ఉంది. ఇంకా ఆడపిల్లల భద్రత విషయం అయితే చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు ఆడపిల్లల ప్రాణానికి, జీవితానికి ఎలాంటి విలువ, భద్రత లేదు అని చెప్పడానికి నా హృదయం ఎంతో చింతిస్తుంది. ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో స్త్రీలు హింసకు, వేధింపునకు లోనవుతున్నారు. అది మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా బాధింపబడుతున్నారు. ఒక స్త్రీకి స్వయాన తన స్కూల్లో, కాలేజీలో, తను పనిచేసే చోట, హాస్పిటల్లో, ఆఖరికి తన సొంత ఇంట్లో కూడా భద్రత లేకుండా పోతుంది. ఈ విషయాలన్నిటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని హెచ్చరికలను, సంగతులను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ మెసేజ్ మీతో మాట్లాడడానికి ఎంతో భారభరితమైన హృదయంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే దేశ పరిస్థితులు చూసినట్లయితే ఎంతో భయానకంగాను, భీతి గొలిపేటట్టుగా ఉన్నాయి. మరి మొన్నే ఆగస్ట్ 15 మనం 78 ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. కానీ దానికి ముందే ఒక 2-3 రోజుల క్రితము ఒక డాక్టర్ని అమానుషంగా హత్య చేసి, మరి మానభంగం చేసి, ఆ బిడ్డ ఎంతో భయంకరంగా మరణంతో పోరాడి చనిపోయింది. తర్వాత మనకు వెలుగులోనికి వచ్చింది. ఎలా వెళ్తున్నాం మనం? మన దేశము పురోగతి పొందుతుందా లేదా? అసలుకి ఆడపిల్లకి స్వేచ్ఛ ఉందా లేదా? అసలుకి ఆడపిల్లని బ్రతకనిస్తారా లేదా? అనేకమైన విషయాలు హృదయంలో కలిచివేస్తున్నాయండి. ఎక్కడ ఆడపిల్ల కనపడితే బ్రతకనిచ్చే పరిస్థితుల్లో లేము. ఆడపిల్లల స్వేచ్ఛ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే అండి, ఆడపిల్లలకి ఈ ఘోరమైన కార్యాలు జరిగేది ఎక్కడంటే, ఏ దేశం అంటే భారతదేశం నెంబర్ 1గా ఉంది. ఎంత భయానకమైన పరిస్థితుల మధ్య ఉన్నది చూడు. ఇప్పుడు డాక్టర్స్ అందరు బయటకు వచ్చారు, వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు. ఆ డాక్టర్సే కదా ప్రాణాలకి తల ఒగ్గి ఆ కోవిడ్ టైంలో మనందరినీ రక్షించింది. ఈరోజు ఆ బిడ్డలకే సేఫ్టీ లేకపోతే, ఇక్కడ నేను ఒక డిపార్ట్మెంట్ అని చెప్పట్లేదండి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు, భద్రత లేదు. దయచేసి ఆడపిల్లలకు భద్రత కల్పిద్దాం, వాళ్ళకి జాగ్రత్త కల్పిద్దాం. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారండి, చాలా సున్నితంగా ఉంటారు. ఎవరైనా కనపడితే అన్న, అక్క అని, లేకపోతే తమ్ముడు అని, ఇలా అంకులు అని ఇలా భావిస్తారు. వాళ్ళ హృదయంలో ఎటువంటి కల్ముషం ఉండదు. వారు ప్రేమని మీరు వేరేగా అర్థం చేసుకొని వాళ్ళని ఈ విధంగా నమ్మించి మోసం చేయడం అనేది మన దేశానికి కూడా క్షేమం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులారా, మగపిల్లల కన్నా తల్లిదండ్రులారా, నమస్కరించి చెప్తూ ఉన్నాను. మీ బిడ్డలు ఎలా పెరుగుతున్నారో ఒక్కసారి చూడండి. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో చూడండి. వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించండి. వారు మరీ హైపర్ యాక్టివ్గా ఉన్నా, లేకపోతే బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నా, తోటి విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళని సపరేట్గా చూసి వారి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు సపరేట్గా పెంచడం చేయండి. మీరైతే పెంచేస్తున్నారు, వాళ్ళకేమిరా మగపిల్లలు అంటున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటి తెలుసా? వాడు తాగుడుకు బానిస ఉంటాడు, వ్యసనాలకు బానిస ఉంటాడు, పెళ్లి చేస్తే బాగుపడతారని చేస్తారు. మీ ఇంటిలో మీ అబ్బాయిని మీరే భరించలేరు, ఇంకొక బిడ్డ గొంతు ఎలా కోస్తారండి మీరు? అలాంటి వ్యక్తికి పెళ్లి చేయడం అవసరమా? మీరు పెళ్ళైతే మారుతాడు అతను, ఇంకా చక్కగా ఆమెని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. మన పెంపకం ఎలా ఉంది? చాలామంది అంటారు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఆడపిల్లలకి సేఫ్టీ లేదని. మరి డాక్టర్ ఏం చేసిందండి? ఎంతమంది డాక్టర్? ఒక 2 years బ్యాక్ ఇంకొక పాప తెలంగాణలో ఆ బిడ్డను చంపేశారు, కాల్చేశారు. ఒక నన్నునికి పాడు చేసి చంపేసేశారు. ఒక చిన్న పసిబిడ్డని ఒక 2 months బ్యాక్ చంపేశారు, పాడు చేసేసారు. ఎలా ఉంది? ఇప్పుడు మనకి క్రూర జంతువుల గురించి తెలుసండి. ఇప్పుడు పులి, సింహము వీటి గురించి తెలిస్తే మనకు భయం. అది ఎందుకంటే ఈ క్రూర జంతువులు వాటి బారిన మనం పడితే అవి మనల్ని ఖచ్చితంగా చంపేస్తాయి. వాటి మెంటాలిటీ, వాటి యొక్క తత్వం మనకు తెలుసు కాబట్టి వాటికి దూరంగా ఉంటాం.
కానీ మనిషిని ఎలా గుర్తించగలం? కాసేపు మానవత్వంగా ఉంటున్నాడు, అతనిలోనే తెలియని ఒక మృగం దాగి ఉంది. ఆ మృగాన్ని ఎలా గుర్తించగలం? ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు స్త్రీ పురుషుడు కలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో మరి ఆడపిల్లకి సేఫ్టీ లేకపోతే ఎలా? మరి ఆ రోజు అతన్ని చూసుకున్నట్టయితే అతనికి అప్పటికే 4 భార్యలు ఉన్నారు అని చెప్తున్నారు. మరి అటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని మరి అంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఎలా పెట్టుకున్నారు అంటే ఏమి విచారించట్లేదా? ఈ వ్యవస్థ ఎలా మారుతుంది? అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. ఆడపిల్లలుగా పుట్టడం మేము చేసిన తప్ప, అసలు బిడ్డలను బయటికి పంపాలంటే తెలియని భయం ఉంది. తిరిగి ఇంటికి వస్తారా లేదా? వాళ్ళ తప్పులు ఉన్నా లేకపోయినా బలైపోతుంది ఆడపిల్లేనంటే. దయచేసి వ్యవస్థ మారాలి, ప్రభుత్వాలు మారాలి. ఎందుకు ఆ క్షణికావేశంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఎందుకు అలా జరుగుతున్నాయంటే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్న మాట ఈ లోక సామెత కదా. అలాగే మరి ఒక మగబిడ్డ నీ ఇంటిలో పెరుగుతున్నప్పుడు తను ఏ యాటిట్యూడ్తో పెరుగుతున్నాడు, వాడి యొక్క మెంటాలిటీ ఎలా ఉంది, తల్లిదండ్రులుగా మీకు అర్థం కావట్లేదా? అది రఫ్ అండ్ టఫ్గా పెరుగుతున్నాడా లేకపోతే మృదువుగా పెరుగుతున్నారా? ఆడపిల్ల బయటికి వెళ్తుంటే 1,00,000 జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం. మరి మగబిడ్డ బయటికి వెళ్తుంటే తల్లిదండ్రులుగా మీరు చెప్పట్లేదా? అరే ఎలా మెలగాలి, ఆడపిల్లలతో ఎలా చూసుకోవాలి, నీ సహోదరిలాగా చూసుకోవాలనే మెంటాలిటీస్ మీరు నేర్పించట్లేదా? ఎలా ఉందండి మగపిల్లల మెంటాలిటీస్, ఎంత భయానకంగా ఉన్నాయి. దీనివల్ల ఎవరిని కూడా నమ్మలేని స్థితికి వచ్చేస్తున్నాం మేము. ఎవరిని నమ్మలేము. దానిలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని చూసినా భయము, ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. మా చిన్నప్పుడు చక్కగా ప్లెడ్జ్ చెప్పేవాళ్ళు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఏది భారతీయులందరూ నీ సహోదరులు అయితే నీ తోటి సహోదరుల్ని అంత అమానుషంగా ఎలా చంపగలుగుతున్నారు? యాసిడ్ దాడులు. నువ్వు ప్రేమించావని వాళ్ళు ప్రేమించకపోతే బలైపోయేది ఆడపిల్లే. రాజకీయవేత్తలు మారాలండి. ముఖ్యంగా ఈ సారాయి నిషేధం జరగాలి, ఈ మద్యపాన నిషేధం జరగాలి. ఆ తాగుడు వలన, ఆ తాగుడులో వాళ్ళకు బానిసలైపోయి ఆ మత్తులో విచక్షణను కోల్పోతున్నారు. తల్లి చెల్లి ఎవరంటే వాళ్ళకి తెలియటం లేదు. వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అసలు చిన్నప్పటి నుండే అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న పిల్లల్ని సపరేట్గా పెట్టి వాళ్ళ సపరేట్గా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని దూరంగా తీసుకెళ్ళి పెంచుకొని జాగ్రత్తగా సొసైటీలోకి చేయాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే ఆ బిడ్డ ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతుందండి. ఇక్కడ నేను ఒక డాక్టర్ విషయం మాట్లాడటం లేదు. ఏ ఆడపిల్ల అయినా చిన్నతనం నుండి కొన్ని ఆశలు కలిగి కష్టపడి రాత్రింబవళ్ళు మేలుకొని చదివి ఎన్ని కష్టపడితే ఆ అమ్మాయికి ఆ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయే బ్రతికి ఉంటే, అలాంటి డాక్టర్స్ ఎంతోమంది చనిపోయారు, వాళ్ళు బ్రతికి ఉంటే ఎంతమందికి బ్రతుకునిచ్చి ఉండేవారు. ఒక్కసారి ఆలోచిస్తున్నామా? సీరియస్గా తీసుకుంటున్నామా? మనము కఠినమైన చర్యలు తీసుకుంటున్నామా? వాళ్ళకి రికమెండేషన్ ఉంటుంది, మళ్ళీ జైల్లో ఉంటారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చి తిరుగుతారు. చివరికి ఎలా తయారైందంటే సొసైటీ చనిపోయిన ఆడపిల్ల మీద కూడా అత్యాచారం చేయటానికి వెనకాడని ప్రజలుగా ఉన్నారండి. చనిపోయిన అది శవమైనా సరే ఆడది అయితే చాలు. అక్కడ చిన్న బిడ్డ లేదు, పెద్దవాళ్ళు లేరు, ముసలివాళ్ళు లేరు, పసిబిడ్డ లేరు. నిన్న చూశానండి, ఒక తండ్రి స్కూల్లో ఉన్న బాపని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తాను రామ్మ నేర్పిస్తానని చెప్పి బావిలో ఎత్తి పడేసి చంపేశారు. కారణం ఏంటి అని అడిగితే ఆ బిడ్డ నాకు పుట్టిందో లేదని అతనికి డౌట్ అంట. ఇలా మీరు ఆడపిల్లల్ని చంపుకుంటూ పోతున్నారు. ఆడపిల్లలే లేకుండా చేసేసేయండి, కంప్లీట్గా ఆడపిల్లలు లేకుండా చేసేసేయండి. వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే చంపేసేయండి, తర్వాత ఆడపిల్లలే ఉండరు. ఏంటి పరిస్థితి? అప్పుడు మీ బిడ్డలకు ఆడపిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? వివాహాలు ఎక్కడి నుంచి జరుగుతాయి? సంతానం ఎక్కడి నుంచి జరుగుతుంది? పెద్దలు మీరు ఆలోచించండి. దయచేసి రాజకీయ నాయకులు ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఆడపిల్లలకు సెక్యూరిటీని కలిగించండి. వాళ్ళు ఎలా సొసైటీలోకి రావాలి, ఎలా బ్రతకాలి? మీరు ఏదో 108 అనో లేకపోతే ఇంకేదో నెంబర్స్ అనో పోలీసు నెంబర్లను ఇస్తూ ఉన్నారు. మీకు కాల్ చేసేలోపు ఇక్కడ పని జరిగిపోతుందండి. బిడ్డను చంపేస్తున్నారు. మీరు వచ్చి శవాన్ని కలెక్ట్ చేసుకోవడానిక? ఏదో ఒక చట్టం తీసుకురండి. మీకు చెప్పాము, మీరు వచ్చేలోపు ఎప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. మీకు కాల్ చేసేలోపు బిడ్డ చనిపోతుంది. అక్కడ మీరు వచ్చి వెతుక్కొని లొకేషన్ ఎత్తుక్కొని వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఆ డబ్బులు ఇస్తారు, తల్లికి ఆ బిడ్డ ప్రాణాన్ని తెచ్చిస్తారా? మీ డబ్బులు ఏం చేసుకోమంటావు? ఆ బిడ్డకి మళ్ళీ బిడ్డ, ఆ తల్లికి మళ్ళీ బిడ్డ వస్తుందా? చెయ్యికి అందిన బిడ్డ వస్తుందా? ఈ డబ్బులతో మాఫీ చేయగలుగుతామా మనము? మగపిల్లలు బ్రదర్స్ మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి, మీరు మాట్లాడుకోండి. మీకు వ్యతిరేకంగా ఉన్న మగపిల్లలు ఎవరంటే కూర్చొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకోండి. నాన్న మీరు ఇచ్చి మాట్లాడుకోండి. భారతీయులందరూ మన సహోదరు. ఆడపిల్లల్ని మనం గౌరవించాలి, వాళ్ళకి భద్రత మనం కల్పించాలి. దయచేసి
ఆడపిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రులు ఎంత భయంగా పెంచుతున్నారో, మగపిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రులు కూడా అంతే భయంతో పెంచండి. ఆడపిల్లలారా, మీకు కూడా ఒక విషయం చెప్తున్నాను. ఏదో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటేనో, పొట్టి డ్రెస్సులు వేసుకుంటే మాకు స్వేచ్ఛ వచ్చింది అనుకోకండి. పిచ్చి చేష్టలు మీవి. అలా స్వేచ్ఛ రాదు నాన్న, అలా స్వేచ్ఛ రాదు. మీరు అలాంటివి వేసుకోవడం వల్ల అనేక మంది ప్రేరేపింపబడి మీ బంగారు భవిష్యత్తులు పోతున్నాయి. మీరు కష్టపడి చదువుకుంటున్నారు, ఎంతెంతో ఉన్నతమైన స్థితికి వస్తున్నారు. ఆ పిచ్చి డ్రెస్సులకి ఎందుకు నాన్న మీరు బానిసలు అవుతున్నారు? పద్ధతిగా ఉందాం. మనల్ని చూస్తే అవతల వ్యక్తి భయపడే విధంగా మనం ఉందాము. ఇప్పుడు ఆ పాపకి 2 months నుంచి ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేస్తున్నారంట, కాల్స్ వస్తున్నాయంట. కొన్ని రోజులు సెలవు పెట్టుకొని ఆగొచ్చు కదా, ఇంట్లో విషయం చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు ఇంట్లో విషయాలు చెప్పరు? మీరే ఎదుర్కోగలుగుతారా? సొసైటీ ఎంత భయంకరంగా ఉంది. ఎవరు సపోర్ట్ వస్తారు నాన్న? మనకి సపోర్ట్ వచ్చే వ్యక్తులు ఉన్నారా మనకి? దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా వివేకంతో వెళ్ళడం నేర్చుకోండి. ఆ డ్రెస్సుల వల్ల స్వేచ్ఛ వస్తుందంటే అది అస్సలు నేను నమ్మను నాన్న. డ్రెస్సుల వల్ల స్వేచ్ఛ రాదు. నీ మెంటాలిటీ వలన, నీ యాటిట్యూడ్ వలన ఉండాలి. నువ్వు సీరియస్గా ఉండు. వద్దు విపరీతమైన మాటలు వద్దు, నవ్వులు వద్దు, ఏమీ వద్దు. ఎందుకంటే ఒక అభద్రత దేశంలో మనం ఉన్నాం. మనల్ని మనం కాపాడుకుందాం. మనల్ని అన్ని పెంచిన తల్లిదండ్రులకి ఎందుకు ఇంత గర్భశోకం తేవాలి? వాళ్ళు ఎందుకు జీవితాంతం మీకోసం కుమిలిపోవాలి? మీరు చనిపోతారు, చంపినోడు బాగున్నాడు, మీరు వెళ్ళిపోయారు, కానీ బ్రతికున్న మేము ప్రతినిత్యం నరకం చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. సొసైటీ కూడా అర్థం చేసుకోండి. ఆ తాగుడనే వ్యసనము నుండి, ఆ డ్రగ్స్, వాటన్నిటిని బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసికట్టుగా పోరాడదాం, ప్రార్థన చేద్దాం. వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉందండి. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిపించిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తుని ఎరిగిన వారముగా రక్షింపబడిన మనము ఈ దేశం కొరకు ప్రార్థన చేద్దామండి. వారి పాపముల నిమిత్తం ప్రార్థన చేద్దాం. వారు నిజంగా చెయ్యాలని కూడా చెయ్యరండి. ఆ భక్తులో చేసే పనులు ఇవి. ఆ భయంకరమైన పరిస్థితులు, ఆ చెడు స్నేహాలు, చెడు సినిమాలు, అశ్లీలమైన దృశ్యాలు, ఈ ఫోన్స్ రావడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒకటే అశ్లీలమైన వాడిని చూసుకొని ఆ ఉద్రేకపూరితమైన ఆత్మతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వారి కొరకు మనం ప్రార్థిద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాం. స్పష్టంగా చెప్తుంది, నా పేరు పెట్టబడిన జనులు. మనల్ని మనం తగ్గించుకుందాం, ఉపవాస దినాల్ని ప్రకటించుకుందాం. ఎస్తేరు వలె ఉపవాస దినాల్ని ప్రకటించుకుందాం. క్రైస్తవులందరం ఏకముగా ఉందాం, ప్రార్థన చేద్దాం. తర్వాత ఏంటంటే చెడు మార్గములు విడిచిపెట్టాలి. లోకానికి మంచి చెడు తెలియట్లేదు. వారి కొరకు మనం ప్రార్థిద్దాం. తోటి సహోదరులుగా వారి కొరకు మనం ప్రార్థిద్దాం. ఆకాశము నుండి మన ప్రార్థన దేవుడు విని మన దేశమును స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మన దేశము పాడైపోయిందండి, అస్వస్థతలో ఉందండి, భయంకరమైన మరణావస్థలో ఉందండి. ఎక్కడ ప్రశాంతత ఉందండి? ఎక్కడ ప్రశాంతత ఉంది? ఎక్కడ నెమ్మది ఉంది? కరువులు, ఖడ్గాలు, హింసలు, యుద్ధాలు. దేవుని రాకడికి ప్రియులారా అతి సమీపంగా ఉన్నాం. మనం వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన ప్రజల మధ్య ఉన్నాము. ప్రేమ లేని వారి మధ్య మనం ఉన్నాము. తల్లిదండ్రులకు అవిధేయులైన వారి మధ్య మనం ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయిన వారి మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలంటే ప్రార్థన ఒక్కటే ఆయుధం అండి. మనం ప్రార్థించే వారిగా ఉందాం. అనేకుల కొరకు మొర్రపెట్టే వారిగా ఉందాం. అనేక యవ్వన బిడ్డల కొరకు, పాడైపోయిన యవనస్తుల కొరకు, మగ బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. ఆడబిడ్డల కొరకు ప్రార్థిద్దాం. జైల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిద్దాం. వీరందరి కొరకు ప్రార్థించినప్పుడు వారు మారు మనసు పొందుతారు, మార్పు చెందుతారు. వీటన్నిటి నుండి విడుదల పొందుకుంటుంది దేశము. దేవుడిస్తున్న వాగ్దానం, మన దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేశంలో ఎవరున్నారని మనుషులు ఉన్నారు, వారికి స్వస్థ బుద్ధి కలుగుతుంది. ఆ చెడు చేయాలన్న ప్రేరణ నుండి వారు తప్పింపబడతారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. మహాగణుడువైన తండ్రి స్తోత్రములు, మహోన్నతుడైన దేవానికి స్తోత్రములయ్యా. కృపామయడానికి స్తోత్రాలు, నమ్మదగిన సహాయకుడానికి స్తోత్రాలు నాయన. అయ్యా మీరెంతైనాను నమ్మదగిన సహాయకుడైనందుకు స్తోత్రాలు. ఈ రోజున అయ్యా మా భారతదేశం కొరకు, మా యవ్వన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన.
అయ్యా భారతదేశము నా తండ్రి అరాచకాలు చేయడంలో నెంబర్ 1గా ఉందని నాయన గూగుల్ అన్నీ చెప్తూ ఉన్నాయి ప్రభు. అయ్యా దయచేసి మా యవ్వన బిడ్డల్ని మీరు మార్చండి ప్రభు, అవన్నీ మీరు దర్శించండి అయ్యా. మా యవ్వన బిడ్డల్ని మార్చండి అయ్యా. వారిలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల ప్రభావము నుండి నాయన మా యవ్వన బిడ్డలకు విడుదల దయచేయి ప్రభువా. అయ్యా మా మగ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభు, దర్శించండి ప్రభు. అయ్యా ప్రతి కఠినమైన మనస్సు నుండి వారికి విడుదల దయచేయి ప్రభు, విడుదల దయచేయి నా తండ్రి. అయ్యా తోటి ఆడపిల్లల్ని తమ సహోదరులుగా భావించే మనసును వారికి దయచేయండి నాయన. ఈ వ్యసనాల బారిన పడిన వ్యక్తులను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతమంది త్రాగుడుకు బానిసైపోయినారో, డ్రగ్స్కి అడిక్షన్ అయిపోయినారో ప్రభా, వారిని మీరు దర్శించండి అయ్యా. వ్యసనాల బారిన పడిపోయి అయ్యా భయంకరమైన నా తండ్రి అయ్యా అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ వారి మనసుల్లో ఈ పాపము పేరుకుపోయి నాయన విచక్షణారహితంగా ఆడబిడ్డల్ని చంపివేస్తున్నారు నాయన, పాడు చేస్తున్నారు ప్రభు. అయ్యా 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 కిరాతకమైన వ్యక్తుల చేతిలో నుండి మా ఆడపిల్లల్ని మీరు రక్షించండి అయ్యా, మా బిడ్డల్ని మీరు రక్షించండి అయ్యా. అయ్యా ఈ దేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు నాయన, స్వతంత్రత లేని స్థితి నా తండ్రి. అయ్యా క్షమించు నాయన, నీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. అయ్యా నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని నా తండ్రి అయ్యా పాప క్షమాపణ పొందుకొని పాపాలను ఒప్పుకొని నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అరే దేశమును నేను స్వస్థపరుస్తానన్నావు కదా ప్రభా. అయ్యా మా దేశమును మేము అడుగుతున్నాం ప్రభా. అయ్యా స్వచ్ఛత కలిగిన దేశముగా మార్చండి ప్రభా. అయ్యా శాంతి భద్రతలు కలిగిన దేశముగా మార్చండి నాయన. న్యాయమునికి నా తండ్రి అయ్యా స్తంభముగా మా దేశము ఉండునుగాక నాయన. మా పరిపాలన యంత్రాంగాన్ని మీరు దర్శించండి, మా మంత్రులను, మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రిని మీరు దర్శించండి ప్రభువా. విడుదల విడుదల దయచేయి నాయన. అయ్యా పసి బిడ్డ నుండి పండు ముదుసలి వయసు వారి వరకు నా తండ్రి ఎక్కడ స్వేచ్ఛ లేదు ప్రభా, ఎక్కడ నాయన స్వచ్ఛత లేని స్థితి ప్రభా. అయ్యా ఈ దుర్మార్గత నుండి మాకు విడుదల అనుగ్రహించవా ప్రభా. నెమ్మది దయచేయి ప్రభా, నెమ్మది దయచేయి ప్రభా, నెమ్మది దయచేయి నాయన. ఈ వ్యసనాల బారిన పడిన వ్యక్తుల్ని మీరు దర్శించయ్యా, వారిలో మారు మనసు కలిగించయ్యా, రక్షణ కలిగించండి అయ్యా. విడుదల దయచేయండి నాయన. అయ్యా కలకత్తాలో చనిపోయిన ఆ డాక్టర్కి న్యాయము జరగాలి ప్రభువా. ఎంతో భవిష్యత్తున్న బిడ్డ, ఎన్నో ప్రాణాలను నిలపవలసిన బిడ్డ ఈ రోజు నా తండ్రి అయ్యా భయంకరమైన మరణము నా తండ్రి, హింసపడిపోయింది ప్రభా. అయ్యా 2 years బ్యాక్ ప్రియాంక నాయన ఇలా ఎంతమంది వ్యక్తులు సమిధులుగా మారిపోతున్నారు ప్రభువా. అయ్యా ఈ సాతాను కుతంత్రములన్నిటి నుండి మా దేశమును మీరు రక్షించండి అయ్యా, విడుదల అనుగ్రహించండి అయ్యా, విడుదల అనుగ్రహించండి అయ్యా. అయ్యా దయచేసి కృప చూపించండి అయ్యా. అయ్యా అయ్యా మార్పు చెందాలయ్యా, మార్పు రావాలి ప్రభువా. సహాయము చేయి నాయన. అయ్యా మగ బిడ్డలు కన్య తల్లిదండ్రులకి నాయన జ్ఞానమును దయచేయి ప్రభా, వివేకమును దయచేయి నాయన. అయ్యా బిడ్డల్ని ఎలా పెంచాలో జ్ఞానమును దయచేయండి, ఆడపిల్లలకు వివేకమును దయచేయండి. ఎలా మెలగాలి, ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, అన్ని విషయాల్లో వాళ్ళకి నా తండ్రి వివేచన పని చేయనట్లుగా సహాయము చేయండి ప్రభా. ఆ బాధిత కుటుంబాలకు మీరే న్యాయము జరిగించండి ప్రభా. అయ్యా మీరు అన్యాయస్తులైన న్యాయాధిపతి కాదు కదా ప్రభా. అయ్యా మీరే కార్యమును జరిగించండి. నీ శాంతిని, నీ సమాధానాన్ని మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాల్లో విడుదల చేసుకుంటున్నాం ప్రభా. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అయ్యా. ఈ విధంగా మాతో కలిసి అనేకులు ప్రార్థిస్తుండగా వారందరిని దర్శించి బలపరిచి స్థిరపరిచి సహాయము చేయమని అయ్యా నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఆడపిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, మగబిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా వారందరూ నీ కోసం పెరిగే బిడ్డలుగా నాయన అయ్యా ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన బిడ్డలుగా మీరు ఉండునట్లుగా సహాయము చేయమని నీ కృపలో నింపి బలపరిచి స్థిరపరచమని యేసు ఉన్నత నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.